పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ యాప్ ఛార్జీలు తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని ప్రభుత్వ పతనం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ఆర్ఆర్పేటలో గల పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన రవి మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి సాక్షాత్తు లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ వాటిని పగలగొట్టిన విషయాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ప్రజలు సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యుత్ పోరాటాలు సాగిస్తామని రవి హెచ్చరించారు. దాన్ని నియంత్రిస్తానని చెప్పాడు. ఆ హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లని లోకేష్ గారు తొలగించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచమే సిగ్గుపడే పద్ధతుల్లో అదానీ గారు ఒప్పందం ఉందని చెప్పి అమెరికా వాళ్ళు కేసు పెట్టినా ఆంధ్రాలో మాత్రం ఆయన నెత్తికెక్కించుకుని ఊరేగుతూ ఉన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అపవిత్ర ఒప్పందాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు ఈ భారాల నుంచి వెనక్కి తగ్గాలని, వీటిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల ఇళ్లలో చూస్తూ కూర్చుంటూ ఊరుకోవడం కాదు. దీనికి ఒకప్పుడు 2000 సంవత్సరంలో ఎలా అయితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారో ఇప్పుడు కూడా అలా పోరాడితేనే ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ విద్యుత్ బిల్లులు